హలో ఆల్, లాసెట్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయిందండి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. సో ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక ఈ పర్టికులర్ డేట్ రోజు మీరు రిజిస్టర్ చేసుకోకపోతే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవ్వబడుతుంది. సో ఒకసారి మీరు కేర్ఫుల్గా ఈ డేట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. 26/7/2025 రోజు నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ చేయబడింది. అందుకే మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 4th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఫిజికల్ వెరిఫికేషన్కి డిఫరెన్స్ ఉంది. అది మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఫిజికల్ వెరిఫికేషన్ మేజర్గా స్పెషల్ కేటగిరీ వాళ్ళకే ఉంది. అంటే ఎవరెవరండి? ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మిగిలిన అందరికీ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఎవరైతే ఎన్సీసీ కింద, క్యాప్ కింద, స్పోర్ట్స్ కింద ఆ కోటాలో అడ్మిషన్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాలి. మిగిలిన అందరూ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలు. డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 15th ఆగస్ట్ రోజు జరుగుతుంది. అంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అనేది 15th ఆగస్ట్ రోజు డిస్ప్లే అవుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఆప్షన్ ఇస్తారు. మీకు ఏ కాలేజ్ కావాలి అనేది మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటాము. ఆ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 16th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇది పీజీ ఎల్సెట్ వాళ్ళకి, మనం ఓన్లీ లా సెట్వే చూస్తున్నాం. సో ఈ డేట్సే చూడండి. మరి ఎడిట్ మనం కనుక ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడు అంటే 18th ఆగస్ట్ రోజు మనకి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే సౌకర్యం అనేది కలిగిస్తారు. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి మనం ఇష్టమైన కాలేజ్లో బేస్డ్ ఆన్ మన ర్యాంక్ బేస్డ్ మీద ఒక లిస్ట్ అనేది